seminar. దేవానందం ప్రతి బుధవారము ఉదయం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రము నాయన. ప్రభువా, ఈరోజు కమాండోస్ ఫర్ క్రైస్ట్ సెమినార్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మా అందరినీ కూడా నీ వాక్యపు లోతైన అనుభవాల్లో నడిపించి నీ పరిశుద్ధాత్మ యొక్క వరాలతో మమ్మల్ని నింపి నీ వచ్చు పర్యంతము నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని, నీ సింహాసనం కుడి పక్కనున్న జ్ఞానాన్ని ఇక్కడ కూడి ఉన్న సహోదరి సహోదరులకు అందరికీ కూడా మెండుగా దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు మన పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రాముఖ్యత, అంశాలను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాల కోసం చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఎలాగనగా ప్రవచనాలు ఎప్పుడు కూడా మనుష్యులు ఇచ్చన బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దాని మూలంగా ప్రవచనం వస్తుంది తప్ప మనుష్యులు ఇచ్చన బట్టి పుట్టినది కాదు అని పేతురు చెప్పిన మాటలండి. అంతేకాకుండా 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం మనకేం చెప్తుందంటే, చదవండి. ఆది నుండి జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏదైతే మేము చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనినైతే తాకి చూసాయో అది మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా. జీవవాక్యాన్ని గురించి అంటే యేసు ప్రభు గురించి మేము చెప్పేది ఏంటంటే, ఆది నుంచి ఏది ఉండెనో, మేమేదైతే విన్నామో, మేమేదైతే చూసామో, మేమేదైతే తాకామో, మేమేదైతే నిదానించి కనుగొన్నామో దానిని మీకు తెలియచేయుచున్నాము. అందుకే పేతురు ఆ పెంతెకోస్తు రోజు ఆయన మొదటి ప్రసంగంలో ఏం చెప్తారంటే, 3:15 యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్లో, మీరు జీవాధిపతిని చంపుతారు కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపను, అందుకు మేము సాక్షులము. వి ఆర్ ద ఐ విట్నెస్. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథములో రాయబడినవన్నీ కూడా ఇట్స్ నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఉదాహరణకు చెప్తాను, ఎగ్జాంపుల్. 1969 జూలై 20వ తారీఖున తెల్లవారుజామున 4:56 చంద్రమండలం నుంచి నాసా గ్రౌండ్ స్టేషన్కి మొదటి మెసేజ్ వస్తుంది. అదేంటి తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా 3 సార్లు. నేను అప్పుడు చాలా చిన్నోండండి. తెల్లవారి ఆంధ్రపత్రిక అని ఒక పేపర్ ఉండేది. అప్పటికి ఈనాడికి సాక్షులకి అడ్రస్లు లేవు. ఆ రోజుల్లోన పేపర్ ఫస్ట్ పేజీలోన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద అడుగు పెట్టగానే మొదటి పలికిన మాటలు ఇవి. నేను నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని కలిశానండి 2000లో. మన 2013 కూడా ఆయన ఇంటికి వెళ్ళాను. మన పాల్ గారికి తెలుసు, ఆయన మన వైజాగ్ కూడా ప్రీచ్ చేయడానికి వచ్చారు, మన ఇండియా కూడా వచ్చారు. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ వదిలేసి ఇవాంజలిస్ట్గా యేసు ప్రభు సువార్తను బోధించారండి. హల్లెలూయా. ఆయన ఏం చెప్తారు తెలుసా? ఇక్కడి నుంచి చూస్తే చంద్రుడు ఫుట్బాల్ కనబడతాడండి మనకి. పౌర్ణమి రోజు మనకి ఎలా కనబడతాడు చంద్రుడు? ఫుట్బాల్. అయితే చంద్రమండలం మీద నుంచి భూమిని చూస్తే పింగ్ పాంగ్ బాల్, టేబుల్ టెన్నిస్ బాల్ ఉంది కదా, అలా కనబడుతుంది. కెనాట్ అండర్స్టాండ్ అంటాడు ఆయన. యాక్చువల్గా మన భూమి చంద్రుడి మీద 49 రెట్లు పెద్దదండి. అయితే అక్కడి నుంచి చూస్తే కనిపించేది ఇది పింగ్ పాంగ్ బాల్లా కనబడుతుంది. ఆయన మొట్టమొదట
అడుగుపెట్టి హల్లెలూయా 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 అని చెప్పి పరలోక ప్రార్థన చదివిన తరువాత ఆయన 23వ కీర్తన చదువుతాడండి. అప్పుడే ఏ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, ఏ జయంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అన్న మాటను వాడింది. లోకం దానికోసం చెప్పదు, ఇది ఒక్క మాట కోసమే చెప్తుంది. ఏ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, ఏ జయంట్ లీప్ ఫర్ ఎ మ్యాన్ కైండ్ అని. ఆయన చంద్రమండలం మ్యాచ్ దిగొచ్చిన తర్వాత చంద్రుడి కోసం ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం టాప్ చంద్రుడి కోసం తెలుసుకోవాలంటే ఆ సర్ఫేస్ కోసం కానీ అన్నిటి కోసం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రాశారు. నేను ఇప్పుడు నిన్న మన స్టీల్ ప్లాంట్కి వచ్చి మన సిస్టర్ సుప్రియ గారు ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో పెట్టినాను. అక్కడ కూర్చొని చంద్రుడి కోసం ఒక పుస్తకం రాస్తాను ఇప్పుడు ఈ 3 రోజుల్లోన. ఇప్పుడు నా పుస్తకం కరెక్టా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ది కరెక్టా? ఎందుకు? నాదెందుకు కరెక్ట్ కాదు? నేను బ్రహ్మాండంగా రాస్తాను, చంద్రుడు ఫోటోలు గీటోలు అన్నీ సేకరించి ఉన్నాను. నాదెందుకు కరెక్ట్ కాదు? కారణం ఏంటంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడికి వెళ్ళి చూసి నడచి అన్నీ చేసి వచ్చాడు కాబట్టి ఆయన రాసింది కరెక్ట్. నేను ఇక్కడ కూర్చొని గెస్ట్ హౌస్లో కూర్చొని చంద్రుడిని ఊహిస్తూ నాకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు అన్నీ కలిపి ఒక పుస్తకం కింద రాస్తాను నా ఊహల బట్టి. అందుకు నాది 100% తప్పు, ఆయనది 100% కరెక్ట్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఉన్న మత పుస్తకాలకి బైబిల్కి ఉన్న డిఫరెన్స్ అదే. పరిశుద్ధ గ్రంథం ఐ విట్నెస్ అకౌంట్ ఆఫ్ 40 ఆథర్స్. ఈ 1600 సంవత్సరాల్లో మానవ చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చూసి రాసిన ఇన్సిడెంట్స్ ఇందులో రికార్డ్ అయి ఉన్నవి. అందుకే అపోస్తులు ఆ మాట చెప్పడానికి, పేతురు ఆ మాట అనడానికి కల్పితముగా కల్పించబడిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును కన్నులారా చూచిన వారమే మేము మీకు తెలుపుతున్నాము. అందుకే యోహాను చెప్పింది 1:1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్పింది, ఆది నుంచి ఏది ఉండెనో జీవవాక్యాన్ని గురించి. మా కన్నులు దేన్నైతే చూశాయో, మా చెవులు దేన్నైతే విన్నాయో, ఏదైతే మేము నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్నైతే తాకాయో ఆ జీవవాక్యాన్ని గురించి మేము మీకు చెప్తున్నాం. మనము చెప్పేది పరిశుద్ధ గ్రంథములో చెప్పేవి కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదండి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం స్టాటిస్టికల్ ఫిగర్ చూసినట్టయితే మనకి ఇందులోన కనిపించేది ఏంటంటే 66 పుస్తకాలు, 1189 చాప్టర్స్, 31,101 వర్సెస్, 7,83,137 వర్డ్స్, 35,66,480 లెటర్స్. ఈ పరిశుద్ధ గ్రంథములో మనకి దేవుడిచ్చిన ఆజ్ఞలు 6,468 ఆజ్ఞలండి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి కనిపించే ఆజ్ఞలు 6,468 కమాండ్మెంట్స్. అందులో 5,418 ఓల్డ్ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్, 5,418 పాత నిబంధన ఆజ్ఞలు, 1050 నూతన నిబంధన ఆజ్ఞలండి. అలాగే మన పరిశుద్ధ గ్రంథములోన 6,408 వచనాల ప్రాఫెసీ ఉందండి. అందులో 3,268 వచనాలు ఆల్రెడీ నెరవేరిపోయాయి. 3,140 వచనాలు ర్యాపిడ్లీ ఫుల్ఫిల్లింగ్ సిన్స్ 1948 మే 14th ఈవినింగ్ 6 o'clock నుంచి ఈ వచనాలు 3,140 వచనాలు ర్యాపిడ్లీ ఫుల్ఫిల్లింగ్. ఇప్పుడు మన స్టీఫెన్ గారు రాబోయే రోజుల్లో జోవేలు 3:3లో చెప్పబడిన ప్రవచనం జరగడానికి ఈ టాబర్నకల్ ఫీస్టు స్కోతు ఈ ప్రాంతం అదే టైంలోన ఈ బ్లడ్ మూన్స్ కోసం ఆయన మాట్లాడి చెప్తున్నారు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రవచనాలు, 3,140 వచనాల ర్యాపిడ్లీ ఫుల్ఫిల్లింగ్ వచనాలండి. ఈ 6,408 వచనాల్లోన ప్రేమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథములో
3358 సార్లు 3358 టైమ్స్ మనకు కనిపించేది ఏంటంటే యావే, యెహోవా దేవుని యొక్క పేరు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఎటర్నల్ వన్. మోషేకి ఆ బర్నింగ్ బుష్ దగ్గర దేవుడు రివీల్ చేసిన ఆ పేరు మనకి 3358 సార్లు మనకు కనబడుతుందండి. అలాగే 7736 సార్లు మనకి కనిపించేది ఏంటంటే అడోనాయ్, లార్డ్. మొత్తం 11,094 సార్లు పరిశుద్ధ గ్రంథములో దేవుని పేరు మనకి కనబడుతుందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథములో 1260 దేవుని వాగ్దానాలు ఇందులో ఉన్నాయండి. 1260 వాగ్దానాలు. దీనికి 8300 రకాలైన ఆశీర్వాదాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ వాగ్దానానికి ఒక్కొక్క వాగ్దానానికి 5, 6, 7 ఇలాగా ఇంటర్ కనెక్ట్ అయిన ఆశీర్వాదాలు మనకి కనెక్ట్ అయి ఉంటాయండి. ఇది అలాగే మన పరిశుద్ధ గ్రంథములోన మనకి 2 పుస్తకాల్లోన దేవుని పేరు ఎక్కడా కనబడదండి. దేవుడు అనే మాట ఎక్కడా కనిపించదు. అది సాంగ్ ఆఫ్ సాలమన్ పరమగీతములోన, ఎస్తేర్ గ్రంథములోన రెండిట్లో కూడా కనబడదండి. అలానే పరిశుద్ధ గ్రంథములో మన భారతదేశం యొక్క పేరు 2 సార్లు కనబడుతుందండి. భారతదేశం యొక్క పేరు అది ఎస్తేరు 1:1లోన, ఎస్తేరు 8:9లోన. యాక్చువల్గా ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్టు, కానీ 2 minutes మీతో పంచుకోవాలని నేను చెప్తానండి. ఎందుకంటే యాజ్ అ ఇండియన్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం పూర్ కావచ్చు మిగతా వాళ్ళతోటి అయితే, బట్ వీఆర్ వెరీ రిచ్ ఇన్ సర్టన్ థింగ్స్. ఒకసారి నేను 97లోన యుఎస్లో ప్రీచ్ చేయడానికి ఫస్ట్ టైం వెళ్ళడం అండి. అంటే మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్స్కి 82 నుంచి వెళ్తున్నాను. అయితే యాజ్ అ ప్రీచర్గా 97లో ఫస్ట్ నేను యుఎస్ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు యాక్చువల్గా రొనాల్డ్ రీగన్ 2 సార్లు ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు, రొనాల్డ్ రీగన్కి వైస్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఫాదర్ అండి, సీనియర్ జార్జ్ బుష్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ ఇచ్చానండి ఆయనకి మస్కట్లోన. నేను రీగన్కి లెటర్ రాసివ్వండి. అయితే ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన 2 times అమెరికన్ ప్రెసిడెంట్, అప్పుడు మంచి పవర్లో ఉన్నాడు. అయినా రిప్లై రాసివ్వడండి, రాసి సొంత సంతకం పెట్టివాడు. నేను ఒకసారి అడిగాను, సార్ మీరు ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి నా జీవితంలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నానని అనగానే ఆయన రాశాడండి, ఎస్ యూ కెన్ కమ్ అండ్ సీ మీ ఎనీ టైమ్ అని. అయితే ఆయన ప్రెసిడెంట్ కింద అయిపోయింది. తర్వాత ఇది నేను అప్పుడు గల్ఫ్లో జాబ్ చేసేవాడిని. నేను 97లో వెళ్ళినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారండి. ఆయన పేరు గ్యారీ టార్మాన్. అంటే రీగన్ సినిమా యాక్టర్ కింద ఉన్నప్పుడు ఈయన కూడా సినిమా యాక్టర్, జాన్ వెయిన్ వీళ్ళందరూ కూడా కౌబాయ్ పిక్చర్స్ యాక్ట్ చేసేవారు రీగన్తో కలిపి. ఆ టైంలో 2 ఫ్రెండ్స్. ఈయన హౌస్ కూడా ఈ లాస్ ఏంజల్స్ దగ్గర స్టార్ ఆఫ్ ఎవెన్యూ అని హాలీవుడ్లోన జస్ట్ 1 kilometer డిస్టెన్స్ ఈయనింటికి రీగన్ ఇంటికి. రీగన్ పర్సనల్గా ఆయనకి బాగా తెలుసు. నేను అడిగాను ఆయన్ని, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు రీగన్ నాకు ఇలాగ 4 letters రాశారు అని ఆ లెటర్స్ తీసుకొని చూపించి ఆయన ఒకసారి చూడడానికి నేను వెళ్తానా అన్నాను. అనగానే ఆయన వెంటనే కాల్ చేసి ఆ సెక్రటరీ తోటి మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఓకే హీ కెన్ కమ్, బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ హీ కెనాట్ రికగ్నైజ్ హిమ్. ఆయనకి పార్కిన్సన్ డిసీజు ఉంది. ఆయన స్టేజ్ ఎలాగుందంటే సొంత భార్యనే రికగ్నైజ్ చేయలేడు, వాళ్ళ పిల్లలు వచ్చినా రికగ్నైజ్ చేయడు, అందుకు ఈయన వచ్చినా నో యూజ్ అన్నాడు. అనగానే నాతో ఈ మాట అనగానే చెప్పాను ఇట్స్ ఓకే అని. అప్పుడు ఆయన ఇంట్లోన ఒక బ్యూటిఫుల్ హాల్ ఉంటుంది, పెద్ద హాలు. అందులోన ఒక ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేశాడు. ఈయన బోర్న్ అగైన్ క్రిస్టియన్. ఆ ప్రేయర్ మీటింగ్కి 1950sలోన యాక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, వీళ్ళ టైంలో ఉన్న ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి అక్కడ అందరూ కూర్చున్న తర్వాత నేను ఎలాగ ఎంటర్ అవుతున్నాను, ఒక ఓల్డ్ లేడీ, మా మదర్ ఇన్ లాకి ఇప్పుడు ఎలాగైతే 94 సంవత్సరాలు అలాగా ఆవిడకి 85 సంవత్సరాలు. ఆ యాక్ట్రెస్కి ఆవిడ ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్ అట. ఆవిడ నన్ను చూసి యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగింది.
అనగానే నేను అన్నాను, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పాను. ఓ ఇండియా, ఐ డోంట్ వాంట్ టు విజిట్ వన్ కంట్రీ అన్నది. అనగానే నేను అనుకున్నాను, ఏంట్రా ఎలాగంటుంది, టు విజిట్ వన్ కంట్రీ ఇన్ మై లైఫ్ టైం అనగానే నా జీవితంలో ఒక దేశాన్ని అసలు విజిట్ చేయను అనుకున్నాను. అనగానే నేను అనుకున్నాను ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, బురుండి, రువాండా ఇలాంటి కంట్రీస్ ఏమో అనుకొని విచ్ కంట్రీ అని అడిగాను. అనగానే యువర్ కంట్రీ ఇండియా అన్నది. అనగానే నా మనసు అంతా అదొకలాగా అయిపోయింది, ఇదేంట్రా మన కంట్రీ కోసం ఎంత ఘోరంగా మాట్లాడుతుంది అని. వై అని అడిగాను. ఎందుకని అడగగానే అంటది, ఎవ్రీవేర్ డర్టీ, పీపుల్ విల్ షిట్ ఆన్ ద రోడ్, పీపుల్ విల్ పాస్ ఆన్ ద రోడ్ అని ఒక లిస్ట్ చదవడం మొదలెట్టిందండి. నాకు మతిపోయింది, ఏట్రా ఇది ఎంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతుందో మన కోసం అని అలా ఉండిపోయానండి. ఆ టైంలో నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఎందుకంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలోన ఒక ఆర్టికల్ చదివాను ఒకసారి. ఒక అమెరికన్ బిజినెస్ మ్యాను ఇండియా వచ్చి ఒక 6 months తిరిగాడండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకును మొత్తం అంతా ఇండియా అంతా తిరిగేశాడు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు బాంబే ఎయిర్పోర్ట్లోన టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటరు వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడండి ఆయన్ని. అడిగి ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఏంటంటే హౌ ఈజ్ ఇండియా, నువ్వు 6 నెలలు చూసావు కదా, ఇండియా కోసం నువ్వేమనుకుంటున్నావని. వాడు చెప్పాడు, ఇండియా ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, చాలా బాగుంటుంది. రెండవది, పీపుల్ ఆఫ్ ఇండియా ఈజ్ అ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ పీపుల్ హెల్పింగ్ నేచర్. బట్ మీ పీపుల్ చాలా మంచోలే, మీ దేశం అందమైన దేశమే, కానీ ఈ దొక్క దేశంలోనే బెగ్గర్స్కి యూనిఫామ్ ఉందన్నాడు. దిస్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ వేర్ బెగ్గర్స్ ఆర్ హ్యావింగ్ యూనిఫామ్ అన్నాడు. ఇదేంటి తెలుసా, ఆ రోజుల్లోన ఇలాగే ఫారినర్ ఎవడైనా ఇమిగ్రేషన్ కంట్రీ అయితే అందులో డాలర్లు పెట్టి ఇవ్వకపోతే పాస్పోర్ట్లోనే పోలీసులు స్టాంప్ వేసేవారు కాదు. ఎక్కడ చూసినా లంచం 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 అని చెప్పాడు. ఎక్కడ నేను ట్యాక్సీలో వెళ్తున్నప్పుడు ఆ ట్యాక్సీ వాడు చిన్న తప్పు చేయగానే పక్క కాపి ఆడి దగ్గర నుంచి లంచం తీసుకొని వదిలేస్తాడు. దట్ మీన్స్ దిస్ కంట్రీ బెగ్గర్స్ ఆర్ హ్యావింగ్ ఏ యూనిఫామ్ అని. రెండవది ఏంటంటే యువర్ కంట్రీ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ ల్యాబొరేటరీ అన్నాడండి. ప్రపంచానికి అతి పెద్ద బహిర్భూమి మీ దేశమే అన్నాడు. కారణం ఏంటంటే నేను ట్రైన్లో వెళ్ళినా ట్రైన్ పక్కన తెల్లవారి దొడ్డికెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీలోని క్యాపిటల్లోన ఒకడు ప్యాంట్ ఇప్పి వచ్చేస్తాడట. చూసుకోండి, ఎక్కడికి వెళ్తే అక్కడ పీపుల్ దే షిట్ ఆన్ ద రోడ్, దే పాస్ యూరిన్ ఆన్ ద రోడ్, అండ్ సమ్ పీపుల్ ఆర్ రైటింగ్ డోంట్ షిట్ హియర్, డోంట్ యూరినేట్ హియర్ అండ్ వాల్స్. వాట్ ఈస్ దిస్ కంట్రీ అన్న మాటలు నాకు గుర్తొచ్చాయండి. ఎప్పుడైతే ఈ మాట అన్నదో ఆవిడ, నాకు మనసు అంతా అదొకలాగా అయిపోయి నేను కూర్చున్న తర్వాత నా ఫ్రెండ్ నన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేశారండి. మై ఫ్రెండ్ ఈజ్ అ టాప్ మార్షల్ ఆర్ట్స్ ఫెలో, ఈ ట్రైన్ కమాండోస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ చెప్పి నాకు మైక్ ఇచ్చాడు. నేను సువార్త బోధించే ముందు ప్రభువును ఒక మాట అడిగాను, ప్రభువా యు ఫర్గివ్ మీ, నీ సువార్త బోధించే ముందు ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ఇండియా అని మైక్ పట్టుకొని ఏడు చెప్పానంటే, ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ 6th fellow ఈజ్ అన్ ఇండియన్. బాధపడదా? ఈ లోకములోన ప్రతి 6వ అంటే మనుషుల్ని 1 2 3 4 5 6 అని అనగానే ఆడు ఇండియన్. ఆ రోజుల్లోన మన వరల్డ్ పాపులేషన్ 600 కోట్లు అండి, మన ఇండియన్స్ 100 కోట్లు. ఇప్పుడు ప్రపంచ పాపులేషన్ 730 కోట్లు, మన ఇండియన్స్ 121 కోట్లు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ 6th fellow ఈజ్ ఏ ఇండియన్ అనగానే ఆ ముసలిది అక్కడి నుంచి లెగిసి హౌ అని అడిగిందండి. వాట్ హౌ? వరల్డ్ పాపులేషన్ ఇస్ 6 billion, వి ఇండియన్స్ ఆర్ 1 billion. అంతేకాదు, వీఆర్ ద పీపుల్, మేము ఒక్కరమే ఈ లోకంలోన, ఎవడో కూడా మాతో కంపీట్ చేయలేడు. నిమిషానికి 34 మంది పిల్లలు పుట్టించే మగోడు మేము ఒక్కరమే లోకంలోన. 34 children we will bring into this world in single minute. By the time I am talking to you, hundreds born in India. And we produce the population of Australia in a single year. ఆస్ట్రేలియా పాపులేషన్ని ఒక సంవత్సరంలో పుట్టించే దమ్ము మనకే ఉందండి.
అలాగని అప్పుడు చెప్పుకొని వచ్చానమాట, వీఆర్ ద వరల్డ్స్ #1 మిల్క్ ప్రొడ్యూసర్స్. వి సూపర్సీడెడ్ అమెరికా ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్క్ 20 years బ్యాక్. ఆ రోజుల్లోన ఇండియాలోన మినరల్ వాటర్ బాటిల్ 15 రూపాయలండి 97లోన. లీటర్ పాలు విలేజ్లల్లా 10 రూపాయలండి. మిల్క్ ఈజ్ చీపర్ దెన్ వాటర్ ఇన్ ఇండియా ఆ రోజుల్లోన. అని వీఆర్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అమెరికా తర్వాత 28 కోట్ల మంది ఇండియన్స్ చదవడం, రాయడం, మాట్లాడడం ఓన్లీ వి ఇండియన్స్. అదర్ డే బిల్ గేట్స్ ఏమంటే అంటాడు, మైక్రోసాఫ్ట్ చైర్మన్, మై కంపెనీ మైక్రోసాఫ్ట్ రన్స్ ఆన్ ఐసి కంప్యూటర్స్. అంటే ఇండియన్స్ అండ్ చైనీస్. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్స్కి చైనీస్కి డిఫరెన్స్ ఏంటంటే చైనీస్ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, ఇండియన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. మనం ప్రపంచానికి బిగ్గెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అండి. 13,000 ట్రైన్స్ని సింగిల్ డేలో రన్ చేసిన వాళ్ళు మనమేనండి. 13,000 ట్రైన్స్ ఇన్ ఎ సింగిల్ డే. మనము ప్రపంచానికి సెకండ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఎయిర్లైన్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత మనమేనండి. అలాగే ప్రపంచానికి మనం 4th బిగ్గెస్ట్ ఆర్మీ మంది. ప్రపంచానికి 4th బిగ్గెస్ట్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ కంట్రీ. ఫ్రమ్ పిన్ టు సాటిలైట్స్ వీ కెన్ మ్యానుఫ్యాక్చర్. మీరు బాంబేలోన ఉల్లాస్ నగర్ అని ఉంటుందండి. అక్కడికి వెళ్తే ప్రపంచంలో ఏది కొత్తది వచ్చినా అక్కడ తయారైపోద్ది. దాని మీద మేడ్ ఇన్ యుఎస్ఏ అని ఉంటుంది. అంటే ఏంటి తెలుసా? ఉల్లాస్ నగర్ సింధు అసోసియేషన్. ప్రపంచంలో ఏదైనా వీఆర్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ మ్యాన్ పవర్ కంట్రీ. వీ కెన్ మేక్ ఫ్రమ్ పిన్ టు సాటిలైట్స్ మనం. అలాగే మనం ప్రపంచంలోన జాగ్రఫికలీ 7th బిగ్గెస్ట్ కంట్రీ మంది. సోవియట్ రష్యా తర్వాత కెనడా, యునైటెడ్ స్టేట్స్, బ్రిటను, బ్రెజిల్, చైనా, ఆస్ట్రేలియా. మనం ప్రపంచానికి జాగ్రఫికలీ 7th బిగ్గెస్ట్ నేషన్. మనము ప్రపంచానికి 7th స్పేస్ క్లబ్ మెంబరు మనం. నేను లాస్ట్ ఇయర్ నాసాలోనే, నేను 97 నుంచే ప్రీచ్ ఇన్ నాసా అండి. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నాసాలో వెళ్తున్నప్పుడు ఒక ఆస్ట్రోనాట్ జాన్ మెక్బర్డ్ అని ఆయన నాకు బాగా తెలుసు. ఆయన చెప్తున్నాడు, తీసుకెళ్ళి ఎక్కడైతే ఈ స్పేస్ షటిల్ అసెంబుల్ అవుతుందో ఆ తీసుకెళ్ళి స్పేస్ స్టేషను, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 16 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. అప్పుడు చాలామంది ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు. వాళ్ళందరితో చెప్తున్నాడు, బట్ ఇండియా నెవర్ జాయిన్డ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ ప్రోగ్రామ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. అలాగా. సో మనము ప్రపంచానికి 7th న్యూక్లియర్ క్లబ్ మెంబరు మనం. ఇలాగా ఒక 25 కంపారిజన్స్ చెప్పిన తర్వాత నేను ఒక జాగ్రఫీ టెస్ట్ పెట్టానండి. అదేంటంటే ఈ లోకములోన ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి అనగానే టక్మని ఒకడు 5 అన్నాడు, ఇంకొకడు 3 అన్నాడు. నేను చెప్పాను 2 కరెక్టే. కారణం ఏంటంటే మనకు ఉండేవి 5 మహాసముద్రాలు. అయితే అందులోన 2 షిప్లు వెళ్ళలేవు, ఆర్కిటిక్, అంటార్కిటిక్. ఇట్స్ ఎ మాస్ ఆఫ్ ఐస్. నావిగేషనల్ ఓషన్స్ 3. ఆ 3 పేరు ఏంటని అడిగాను. టక్మని ఒకడు లేచి పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్. నేను అప్పుడు చెప్పాను, వేర్ ఈజ్ అమెరికన్ ఓషన్, వేర్ ఈజ్ ద రష్యన్ ఓషన్, వేర్ ఈజ్ చైనీస్ ఓషన్, వేర్ ఈజ్ జర్మన్ ఓషన్, వేర్ ఈజ్ బ్రిటిష్ ఓషన్, వేర్ ఈజ్ ద ఫ్రెంచ్ ఓషన్. ఈ ప్రపంచంలో ఉన్న 3 సముద్రాల్లోన ఈ పసిఫిక్ ఎవడి పేరు కాదు, అంటార్టిక్ ఎవడి పేరు కాదు, కానీ ఇండియన్ ఓషన్ ఇట్స్ మై నేమ్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న 3 సముద్రాల్లోన ఒక మహాసముద్రం పేరు మా దేశాంది. అంటే వాట్ వి ఆర్. హల్లెలూయా అని చెప్పాను. 500 years బ్యాక్ దెర్ ఇస్ నో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 500 సంవత్సరాల క్రితం అమెరికా పేరు ప్రపంచ దేశంలో లేదు. 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ పేరు లేదు. 50 సంవత్సరాల క్రితం సింగపూర్ పేరు లేదు. అయితే మా దేశం యొక్క పేరు 1000 సంవత్సరాల క్రితం రికార్డెడ్ ఇన్ ద హోలీ బైబుల్.
ఎస్తేరు 1:1లోన, ఎస్తేరు 8:9లోన భారతదేశం నుంచి, ఇండియా దేశము నుంచి ఇథియోపియా వరకు రాజైన అశ్వరోసు 127 సంస్థానాల్ని ఏలినట్టు మన పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి.